వెల్కమ్ టు జస్ట్ జీసస్. యోహాను 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గ్రీసు దేశపు జ్ఞానుల యొక్క లక్షణం అంటే వారు లోక సంబంధమైన జ్ఞానము వెతుకుతూ కలిగి ఉంటూ దాని ఎడల ఆసక్తి కలిగి ఉంటారు. ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల యొక్క జ్ఞానమును వినాలని చెప్పి, పరిశోధించాలని చెప్పి, ప్రశ్నించాలని చెప్పి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఈ మాట పలకటం జరిగింది. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది ఫలించదు. ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పడి నశించి కుళ్ళిపోయి ఒక క్రొత్త జీవాన్ని ఏర్పరిచి ఫలాలిస్తూ ఉందో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను సర్వలోక మానవుల యొక్క పాపము నిమిత్తం మరణించబోతా ఉన్నాను, నేను ఈ లోకానికి మరణించడం కోసమే సమస్త మానవుల యొక్క పాపం తీసివేయడానికి వచ్చని చెప్పి గొప్ప ఉద్దేశం తెలియజేయడం జరిగింది. హల్లెలూయా.